హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు న్యూస్ గైస్ ఎపిసోడ్ నంబర్ 1లోకి. ఈ ఛానల్లో ఎస్పెషల్లీ మనం యూట్యూబర్ సంబంధించిన న్యూసెస్ని అండ్ మూవీస్ సంబంధించిన న్యూసెస్ని అండ్ దాంతోపాటే మనం బిగ్ బాస్ సంబంధించిన న్యూసెస్ని, ఇంటర్నేషనల్ న్యూసెస్ని అన్నిటినీ ఈ ఛానల్తో కవర్ చేయబోతున్నాం. సో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ లోకల్ లెవెల్లో అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా గైస్, ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ న్యూస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ న్యూస్ అయితే బిగ్ బాస్ గురించి. సో బిగ్ బాస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈసారి ఈ సీజన్లో ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారో ముందే లీక్ అయిపోయింది. ఈ సీజన్లో మనకి యూట్యూబర్స్, టీవీ యాక్టర్స్ అండ్ దాంతో పాటే చాలా మంది కనబడబోతున్నారు. అందులో శోభా శెట్టి మళ్ళీ బిగ్ బాస్ లో అయితే రిటర్న్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ యష్మి గోవాడ అండ్ సౌమ్యారావు, అభియా అండ్ శేఖర్ భాష, విష్ణుప్రియ, నిఖిల్, పండు, ఆదిత్య, బెజవాడ, బేబక్క, కిరాక్సిత, రైతు చౌదరి, అంజలి పవన్, కయ్యూమలి, ఇతను మన అలీ బ్రదర్, అండ్ శంకర్న అండ్ సంకేత్, నాగమణకొండ, కళ్యాణి, ఇందనిల్, విస్తరాశ్రీ. సో వీళ్ళందరూ అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా అయితే ఈసారి సీజన్ లో అయితే మనకి కనబడబోతున్నారు. అండ్ ఈ సీజన్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ స్టోరీ గురించి మాట్లాడితే ఓజీ ఫిలిం నుండి చాలా మేజర్ అప్డేట్ మనకి ఈ రోజు చూడడానికి దొరకబోతుంది అని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసేసారు. అండ్ దాంతో పాటే నాగార్జునది కూడా కూలీ మూవీ నుండి న్యూ లుక్ అయితే రివీల్ అయిపోయింది. దీన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే షాక్ అయితే అయిపోయారు. ఎందుకంటే ఎలాంటి అప్డేట్ లేకుండానే నాగార్జునది ఇంత మంచి లుక్ చూసి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే ఒక కంట్రీ ట్విట్టర్ని బ్యాన్ చేసేశారు. అందుకు ఇలాన్ మస్క్ అసలు హ్యాపీగానే లేడు. అండ్ ఆ కంట్రీ ఏదో కాదు, బ్రెజిల్ అయితే ట్విట్టర్ని అఫీషియల్గా బ్యాన్ అయితే చేసేసింది. అండ్ ఇది కూడా నోటీస్ ఇచ్చింది, ఎవరైతే యూస్ చేసి ట్విట్టర్ని యూస్ చేస్తారో వాళ్ళకి $8,874,000 ఫైన్ పడుతుంది అని చెప్పింది. నిజంగా దీన్ని చూసిన తర్వాత ఇలాన్ మస్క్ చాలా అంటే చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదైతే చెప్పాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇక్కడైతే ఆపడానికి అయితే ట్రై చేస్తున్నారు బ్రెజిల్ గవర్నమెంట్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే మీకు తెలిసే ఉంటుంది, నీట్ ఎగ్జామ్ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో ఈసారి. ఆ నీట్ ఎగ్జామ్ నుండి ఒక ఇలాంటి బాయ్ స్టోరీ అయితే బయటపడింది. దాన్ని చూసి చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయితే అవుతున్నారు. ఒక 18 years ఓల్డ్ బాయ్ సమోసాలు అమ్ముకుంటూ నీట్ ఎగ్జామ్ అయితే క్రాక్ అయితే చేసేసాడు. అండ్ దీన్ని చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్, టీచర్స్ చాలా మంది అతను అయితే అప్రిషియేట్ అయితే చేస్తున్నాడు. అతను యాక్చువల్గా 2 PM లోపల తన స్కూల్ అయితే కంప్లీట్ చేసేసేవాడు. అండ్ దాని తర్వాత 3 to 4-5 hours వరకు సమోసా స్టాల్లో పనిచేసేవారు. అండ్ దాని తర్వాత మిడ్-నైట్ వరకు చదువుకునేవాడు. సో దానివల్ల అతను ఈసారి నీట్ ఎగ్జామ్లో 720కి 664 మార్క్స్ తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచేశాడు. సో మీకు ఇది స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే ఎన్విడియా ఎంప్లాయీస్ గురించి. నిజం చెప్తున్నాను, ఎన్విడియా ఎంప్లాయీస్ సక్సెస్తో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఎన్విడియా IPO రిలీజ్ అయిన తర్వాత తన షేర్స్ ఎంత రంగా పైకి వెళ్ళాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడున్న ఎంప్లాయీస్ అయితే శాలరీ బదులుగా షేర్స్ అయితే తీసుకున్నారు. సో చాలా మంది అందువల్ల మిలీనియర్స్ కూడా అయిపోయారు. బట్ వాళ్ళు ఎంతైతే ఇన్కమ్ జనరేట్ చేశారో ఆ ఇన్కమ్ని వాళ్ళు స్పెండే చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్విడియాలో ఇంత వర్క్ ఉంది, ఆ వర్క్ చేయడానికి టైం మొత్తం సరిపోతుంది, వాళ్ళు దాన్ని స్పెండ్ చేయలేకపోతున్నారని చెప్పి చాలా బాధపడుతూ ఈ స్టోరీని అయితే వాళ్ళు మన ముందు అయితే పెట్టారు. అండ్ మనం నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే మనం మాట్లాడబోతున్నాం ప్రభాస్ గురించి. సో ప్రభాస్ అప్కమింగ్ మూవీ ది రాజాసాబ్ మూవీ బడ్జెట్ అనేది రివీల్ అయిపోయింది. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే అఫీషియల్గా అయితే చెప్పేశారు, ఈ మూవీ బడ్జెట్ 400 crores ఆల్మోస్ట్ కాబోతుంది అని చెప్పారు. ఇంకా చూద్దాం ఈ మూవీ బడ్జెట్ ఎంతవరకు వెళ్ళబోతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే ఏపీ తెలంగాణలో పడుతున్న వర్షాల గురించి. లిటరలీ 2 days కింద ఇలాంటి వర్షాలు ఉండేవి కావు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏపీ తెలంగాణలో ఇలాంటి వర్షాలు పడుతున్నాయి. దానివల్ల కొన్ని సిటీస్ అయితే మునిగిపోయాయి. అందులో హైదరాబాద్, విజయవాడ, వాటి వీడియోస్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. లిటరలీ చాలా అంటే చాలా మునిగిపోయాయి. అండ్ చాలా మంది పోలీసు వాళ్ళు అయితే దీని మీద అవేర్ కూడా చేస్తున్నారు. ప్రజలు దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ప్లేస్ వద్ద పరిస్థితి, ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2.5 హైట్ లో నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయొద్దు. ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి. అండ్ అందువల్ల మీరు ఈ సిటీస్లో ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి.
అండ్ మన నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే ఏపీలో జరిగిన చాలా చండాలమైన ఇన్సిడెంట్ గురించి. గోడూరులో అనే ఒక ఊర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో 300 అమ్మాయిలవి వాష్రూమ్లో ఒక హిడెన్ కెమెరాని పెట్టి ఆ వీడియోస్ని వాళ్ళు రికార్డ్ చేసి ఆ వీడియోస్ని వాళ్ళు అమ్ముకున్నారు. ఇది బయటపడిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్కి అయితే దిగిపోయారు. అండ్ ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మనకి ఈ విషయం అయితే తెలుస్తుంది. గోడూరులో ఎవరైతే దాన్ని రికార్డ్ చేశారో, ఏ కాలేజ్ పిల్లలు దాన్ని రికార్డ్ అయితే చేశారో వాళ్ళని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం ఈ కేసులో ఎలా అయితే అప్డేట్స్ వస్తాయో. నేను అలానే ఈ న్యూస్ ఛానల్ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో అందుకైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన అమేజింగ్ అప్డేట్స్. ఐ హోప్ మీరు పూర్తిగా అప్డేట్ అయిపోయి అనుకుంటాను. మీరు కానీ అప్డేట్ అయిపోయింటే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. సరే గాయ్స్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.